మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పెద్దగా వార్తల్లో నిలిచే మనిషి కాదు. ఒకవేళ ఆమె గురించి వార్తలు వచ్చినా హెరిటేజ్కు సంబంధించిన వ్యవహారాల్లోనో లేదంటే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి అంశం విషయాల్లో ఆమె పేరు వార్తల్లో వినిపిస్తుంటుంది. అయితే అందుకు భిన్నంగా భువనేశ్వరి గారి గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆమెను కలిసిన అఖిల భారత సర్వీసు అధికారులు ఆమెకు ఊహించని రీతిలో ఒక విన్నపాన్ని చేశారట. హైదరాబాదులో ఉంటున్న ఆమె అమరావతిలో ఉండే చంద్రబాబు కోసం ఆదివారాలు వస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆ ఒక్కరోజు అధికారుల సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి దృష్టికి ఉన్నతాధికారులు సరదాగా ఒక విన్నపాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం విశ్రాంతి ఉన్న ఉద్దేశంతో సార్ శనివారం రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలకు సమయాన్ని కేటాయిస్తున్నారని, అదే మీరు సండే కాకుండా శనివారమే అమరావతికి వచ్చేస్తే మేం మా ఫ్యామిలీలతో డిన్నర్ చేయగలుగుతామని విన్నవించుకున్నారట. సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు ఇలా ముఖ్యమంత్రి నిరంతరం ఏదో ఒక పనిలో ఉంటున్నారు. 24 గంటలు పని చేసినా హుషారుగానే ఉంటున్నారు. మాకు మాత్రం కష్టమవుతోంది. ఆదివారం మీరు వస్తున్నారు కాబట్టి కుటుంబంతో గడుపుతున్నారు. మీరు శనివారమే వస్తే మాకు కాసింత రిలాక్స్ అవుతుంది. మేం మా కుటుంబంతో కాస్త గడపడానికి అవకాశం ఉంటుంది అంటూ ఉద్యోగులు చెప్పడం ఆసక్తికరంగా మారింది.